అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ మరి కాసేపట్లో భారత్కు చేరుకునున్నారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆయన ఢిల్లీకి వస్తున్నారు. 23 ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా ప్రధాని మోదీతో పుతిన్ సమావేశమవుతారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడంపై గుర్రుగా ఉన్న అమెరికా భారత్పై ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పుతిన్ పర్యటనలో భారత్తో రక్షణ రంగంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపింది. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ఇవాళ ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఈ విందులో పాల్గొంటారు. మొత్తం 28 గంటల పాటు భారత్లో పుతిన్ పర్యటన కొనసాగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరి కాసేపట్లో భారత్ కు చేరుకోనున్నారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆయన ఢిల్లీకి వస్తున్నారు. 23 ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా ప్రధాని మోదీతో పుతిన్ సమావేశమవుతారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడంపై గుర్రుగా ఉన్న అమెరికా భారత్ పై ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పుతిన్ పర్యటనలో భారత్లో రక్షణ రంగంలో కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపింది. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ఇవాళ ప్రైవేట్ విందు ఏర్పాటు చేస్తారు. ఇరువురు నేతలు దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఈ విందులో పాల్గొంటారు. మొత్తం 28 గంటల పాటు భారత్లో పుతిన్ పర్యటన కొనసాగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, చాలా ఈ రోజు భారత్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరి కాసేపట్లో భారత్ లో అతను అడుగుపెట్టబోతున్నాడు. సో సుదీర్ఘంగా భారత్ రష్యా మధ్య ఒక మంచి అవగాహన మైత్రి ఉన్నది. సో దీన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఇరు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రాబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చాలా రోజుల తర్వాత ఇటు భారత్ రష్యాకు సంబంధించి ఇటీవల కాలంలో అనేకమైనటువంటి పలు సందర్భాల్లో ఇద్దరు కూడా పలు వాణిజ్య ఒప్పందాల గురించి కావచ్చు, ఇతరత్ర మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న తాజా పరిణామాల పైన ఇద్దరు కూడా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సో ఇటీవల కాలంలో మనకు అందరికి తెలిసిందే, అమెరికా ముఖ్యంగా భారత్ పైన రష్యా పైన ఇటీవల కాలంలో అనేక రకంగా ఆంక్షలు విధించడం, భారత్ రష్యాకు సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందాలపైన భారత్ పై కఠినతరంగా అమెరికా కొంత యొక్క అధిక సుంకాలను 50%, 70% సుంకాలుగా విధించడం మనం చూసిన సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా రష్యా అధ్యక్షుడు భారత్ కు వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ప్రపంచ దేశాలు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు చాలా అత్యంత ఆసక్తిగా ఈ యొక్క రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనను గమనిస్తున్నారని చెప్పవచ్చు. సో మొత్తంగా ఒక రకంగా చూసుకుంటే ఇటీవల కాలంలో మొత్తం ప్రపంచంలోనే ఈ రెండు దేశాలు అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఉన్నాయి. సో అటు భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, అదే సందర్భంలో యుద్ధ సామాగ్రి, అన్ని అస్త్రశస్త్రాలలో మొత్తంగా కూడా ఈ రెండు దేశాలు అత్యంత చాలా శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. సో ఈ రెండు దేశాలు కలిసిన చోట రెండు దేశాల మధ్య మంచి వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మంచి ఒక అవగాహన ఉంది. అదే సందర్భంలో ఇరు దేశాలకు సంబంధించి స్నేహబంధం ఉంది. సో వాటిని మరింత పరిష్టం చేసుకునే దిశగా కూడా ఈ రెండు దేశాలు భారత్ అదేవిధంగా రష్యా మరింత పటిష్టం చేసుకునే దిశగా కూడా ఆ వైపు అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. సో ఈ రోజు భారత్ గడ్డపై అడుగు పెట్టబోతున్న పుతిన్ మొత్తంగా కూడా ఈ రెండు దేశాలకు సంబంధించి అదే సందర్భంలో ఉక్రెయిన్ ఉద్యమం తర్వాత మోదీ పుతిన్ ముఖాముఖి సంభాషణ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ జరుగుతోంది. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం సంబంధించి అటు అమెరికా కావచ్చు, ఇతర దేశాలు అన్ని దేశాలు కూడా ఇటు రష్యా పైన, మరోవైపు భారత్ పైన కూడా అమెరికా కొంత ఒత్తిడి పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది. సో దీంతో ఇప్పుడు ఈ యొక్క భేటీకి చాలా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది తెలుస్తోంది. సో దేశాధినేతలు పర్యటనకు వచ్చినప్పుడు మొత్తంగా కూడా ఇటు ఢిల్లీతో పాటు ఎక్కడైతే
పుతిన్ పర్యటన ఉండబోతుందో అక్కడంతా కూడా అత్యంత ప్రతిష్టాత్మక భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే సాధారణంగానే పుతిన్ స్వతహాగా ప్రపంచ వ్యాప్తంగా కొంత అరుదైన నాయకుడుగా ఉంటున్నాడు. సో అతనికి సంబంధించి సెక్యూరిటీ కూడా అదే స్థాయిలో ఉంది. పర్సనల్ రష్యాకు సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ సెక్యూరిటీ ఉండగా దాంతో పాటు భారత్ అదనం కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. సో ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అంత కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసింది. సో కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రత కోసమే భారత్ ఏకంగా 150 కోట్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తంగా కూడా ఇది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన పర్యటన అని చెప్పవచ్చు. సో దీంతో ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం అక్కడ అధ్యక్షుడు పుతిన్ కి భారత్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో విందు ఇవ్వబోతున్నారు. సో మొత్తంగా కూడా హైదరాబాద్ హౌస్ లో ఇచ్చే విందుకు మొత్తం అత్యంత మంచి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. సో చాలా అనేక విషయాలు ముఖ్యంగా కూడా అయితే రాధాకృష్ణ తొలి నుంచి కూడా రష్యాకి భారత్ కి కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సైన్య విషయంలో కావచ్చు, సైనిక సామర్థ్యాన్ని భారతదేశంలో పెంపొందించడం విషయంలో కావచ్చు, రష్యా చొరవను ఎవరు కాదనలేనటువంటి విషయం. ఇప్పుడు ఈ భేటీ ద్వారా మరింత విస్తృతంగా ముందుకు ఏ అంశాల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది? S-500 గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. ఏమైనా కొత్తగా S-500 భారత్కి ఇచ్చేందుకు రష్యా ఏమైనా సన్నద్ధత వహించే అవకాశం ఉందా? అంటే శివ, ఇటీవల కాలంలో అమెరికా భారత్ పై అనేక ఆంక్షలు విధించే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా అమెరికా ఒత్తిళ్లకు భారత్ లొంగలేదు. అదే సందర్భంలో రష్యా తమకు చిరకాల మైత్రి బంధం ఉంది, రష్యాతో మేము స్నేహం కొనసాగిస్తాం, ఎన్ని ఇబ్బందులైనా సరే మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా మేము భరించడానికి సిద్ధం, కానీ రష్యాతో వదులుకునేకి సిద్ధంగా లేమని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇటీవల కాలంలో భారత్ పంపింది. సో మనం చూసాము చమురుకు సంబంధించి దిగుమతి చేసుకునే ప్రయత్నంలో చమురు ఖచ్చితంగా దిగుమతిని ఎట్టి పరిస్థితుల్లో భారత్ చేసుకోరావద్దని చెప్పేసి అమెరికా ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడ కూడా భారత్ దాన్ని పట్టించుకోలేదు, అమెరికా వచ్చిన ఒత్తిళ్లను. అదే సందర్భంలో భారత్ ఇచ్చినటువంటి సపోర్ట్ కు మద్దతు భారత్ ఏమాత్రం కూడా అమెరికా ఒత్తిళ్లకు లొంగకపోవడంతో రష్యా కూడా పూర్తి స్థాయిలో భారత్ కు ఒక రక ఆత్మీయ స్నేహస్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు తెలుస్తుంది. కేవలం వాణిజ్య పరంగా కాకుండా టెక్నాలజీ కావచ్చు, లేకుంటే యుద్ధానికి సంబంధించి రక్షణ శాఖలకు సంబంధించి అనేక రకాలుగా భారత్ సంబంధించి జెట్ ఫైట్లు కావచ్చు, అధునాతిక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఇతరత్ర ఒక వైపు మొత్తం భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కూడా అవసరమైనటువంటి ఒక రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కావచ్చు అన్ని ఇవ్వడానికి కూడా పుతిన్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా కూడా ఇప్పుడు రాడార్ వ్యవస్థను అత్యంత పటిష్టం చేసుకోవడానికి కూడా భారత్ ప్లాన్ చేస్తోంది. సో ఇప్పటికి కూడా ఇంకా ఆ రెండు దేశాలకు సంబంధించి భారత రష్యాకు సంబంధించి ఈ రెండు దేశాల మధ్య ముఖ్యంగా ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఒక చర్చ జరగబోతుంది. ప్రధానంగా రక్షణ శాఖకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి సంబంధించి ఒక ప్రధాన చర్చ ఉండబోతోంది. దాంట్లో భాగంగానే ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన అని చెప్పి తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈ పర్యటన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికైతే ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రష్యాతో మనం క్లోజ్ గా ఉండడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. సో దానికి తోడు ఇటీవల కాలంలో రష్యా భారత్ కలిసి చైనాతో కూడా ఒక స్నేహస్తాన్ని అందించేందుకు మొన్న ఇటీవల కాలం ప్రయత్నించిన నేపథ్యంలో అమెరికాలో కొంత కలవరం మొదలైంది. అప్పటి నుంచి కూడా సో మొత్తం సుంకాల విషయంతో పాటు భారత్ విషయంలో మొత్తం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరొకసారి భారత్ కు సంబంధించిన కఠిన వైఖరి పునరాలోచన చేయాల్సిన పరిస్థితి కల్పించిన ఏరుంది. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ యొక్క టూర్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన తర్వాత అనేకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాలకు ఒక కేంద్ర బిందుగా మారే అవకాశం కనపడతాం. చాలా అత్యంత భారత్ కు మాత్రం ఇది ఒక మంచి కలిసి వచ్చే అంశంగా కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.